హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. సో ఈరోజు ప్రధానంగా మనకు రెండు అంశాలు ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి బీసీ 42% రిజర్వేషన్ల అమలు గురించి ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. సో ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా జరగబోతుంది. దాని గురించి ఆ భేటీ తర్వాత 42% అమలు ఎలా, ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటుగా నిన్న ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ అద్భుతంగా ఇండియా వాళ్ళు ఆటతీరు ప్రదర్శించి దాన్ని డ్రాగా ముగించారు. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే డ్రా కాదు, మన గెలుపు అని కూడా చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్ గురించి. సో చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో ఏమన్నా చూస్తే మనం ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధం, నేడు రేపు పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు చర్చగా ఉన్న అంశం అని చెప్పి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాంట్లో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడవబోతుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థుల సత్తా, స్పేస్ రంగంలో మన దేశ విద్యార్థులు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అంతరిక్ష రంగంపై ఆసక్తి చూపుతున్నారని చెప్పి నిన్న మోడీ చెప్తున్నారు మన్ కీ బాత్లో. ఇంకా ఏమన్నా మన దాంట్లో బీఆర్ఎస్ నడపలేక కేసీఆర్ చేతులు ఎత్తేసారంట బండి సంజయ్ గారు చెప్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కన్ఫామ్, కేసీఆర్ కావాలంటే కేటీఆర్ డేట్ ఫిక్స్ చేయ, నువ్వు ఇది డిస్కషన్ జరిగిందా లేదా నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తా అని చెప్తున్నారు బండి సంజయ్ గారు. ఇక కొండాపూర్లో రేవ్ పార్టీ జరిగింది, ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ఇవన్నీ బయటపడినాయి అక్కడ. ఇక రేవంత్ పాలనలో గురుకులాలు ఆగమాగమైపోయాయని అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. మొత్తం నిన్న ఎక్కడో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయితే దాదాపుగా 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడ చాలా ఇబ్బంది జరిగిన పరిస్థితి కనపడింది అక్కడ. సో ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగిందంటండి. హరిద్వార్ మానసాదేవి ఆలయం తొక్కిసలాట 6 చనిపోయారంట. అయ్యో పాపం. సో బరి తెగించిన ఒప్పోల్ సబ్ రిజిస్టర్, దొంగ రిజిస్ట్రేషన్లతో లక్షల్లో మూటగడుతున్న వైనం, అక్రమ రియల్టర్లకు ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ అధికారుల అండదండలు. సామాన్య జనం మోసపోతే ఏ ప్రభుత్వ అధికారి బాధ్యత వహిస్తాడు? ఈ ప్రభుత్వ అధికారులు ఏంటంటే ప్రజలందరూ మోసపోయి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా వీళ్ళు స్పందిస్తారనమాట అధికారులు. ఈనాడులో అతివేగమే ప్రాణాలు తీస్తుందంట. 80% పైగా రోడ్డు ప్రమాదం మరణాలకు ఈ హై స్పీడే కారణం అంటండి. ఇక నువ్వా నేనా, పట్టు వదలని హంపి దివ్య చెస్ ఫైనల్, ప్రపంచ కప్ ఫైనల్లో 2వ గేమ్ డ్రా. ఫలితం కోసం నేడు టై బ్రేక్ జరగబోతుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరు గెలిచినా గోల్డ్ ఇండియాకే రాబోతుంది. సో నిన్న మనోళ్ళు మ్యాచ్ గెలిచారు, అది మేము డ్రా చేశారు, అదే గొప్ప విషయం. చాలా అద్భుతంగా ఆడారు మనోళ్ళు. జడేజా, సుందర్, కేఎల్ రాహుల్, గిల్ అందరూ అద్భుతంగా ఆడి మ్యాచ్ని డ్రా చేశారు. అసలు ఆల్మోస్ట్ మందే పై చేయగా చెప్పాలి. ఇక సరోగసి ముసుగులో శిశు విక్రయాలు, ఇదో పెద్ద దంద. తీగలాగితే డొంక బయట కదిలిందంటారు చూసారు, అలాగే ఈ తీగలాగితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అంట. వీళ్ళ కథలు మొత్తం బయటపడినాయి, మామూలుగా లేవు వీళ్ళ అరాచకాలు. ఇక హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట 8 మంది చనిపోయారంటండి. అయ్యయ్యో పాపం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ, రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉండబోతుందంట. చెరువు ఇంకా నిండగపాయే, పురపాలక ఎన్నికలకు సన్నద్ధం, మారుతున్న ఇండియా యొక్క స్కోర్ గురించి అయితే కలిపేసేసారు మొత్తం. నిన్న యాడ్ బాగా ఈనాడు డిజైను. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూస్తే మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దీని గురించి రాశారు. మన మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట 6 మృతి అని చెప్పి రాశారు. విద్యుత్ వైరు తెగిపడిందన్న వదంతులతోనే జరిగిందంటండి ఇదంతా. అయ్యో పాపం. టీసీఎస్లో 12,000 ఉద్యోగాలు కోత అంట. ఓర్నాయనో, టీసీఎస్ అంటే అసలు జాబు ఆరాంసే బిందాస్ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు కదా ఈ టెక్కీస్ అంతా. పాపం టీసీఎస్లోనే 12,000 మంది ఉద్యోగాలు తీసేయబోతున్నారంటండి. చిన్న విషయం కాదు కదా 12,000 ఉద్యోగాలు అంటే. కష్టమే. ఇంకా రాను మన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళందరికీ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. ముందుగానే జాగ్రత్త పడండి. ప్రైవేట్ వైద్య కళాశాలపై విజిలెన్స్ విచారణ అంటండి. వైద్య విద్యలో నాణ్యత, సదుపాయాల ఫిర్యాదుతో సర్కారు నిర్ణయం. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ. ఈ హాస్పిటల్స్లో ఈ ఏదైతే మెడికల్ కాలేజీలు ఉందో వాటిలో కూడా పెద్ద దందాలు నడుస్తున్నాయి. వాటిపైన కూడా విజిలెన్స్ విచారణ చేయబోతున్నారంట. ఇక ఈ సంతాన సాఫల్య ముసుగులో శిశు విక్రయం పెద్ద దందా ఇది. సరోగసి అని చెప్పి ఒక జంట నుంచి దాదాపుగా 35 లక్షలు వసూలు చేశారంటండి. ఇట్లా ఎన్ని చేసి ఉంటారో వీళ్ళు. ఇది బయటకు వచ్చింది, రాని ఎన్ని ఉంటాయో కదా.
ఇక స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు నేడు మంత్రివర్గం కీలక చర్చ. మరి ఏం తేలుస్తారు ఈరోజు చూడాలి. జలాశయ నిర్వహణలో అలసత్వం. ఓరి నాయనలారా, ఇప్పుడు కట్టి వాటిని అంటే వదిలేస్తే ఎందుకు పని కాకుండా పోతాయి. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మన పండుగలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా కార్యాచరణ. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ఆదాయంపై సర్కార్ దృష్టి అంట. మంచి విషయమే ఇది. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ బతికున్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. సరే, ప్రభుత్వాన్ని ఇంత ఇజ్జత్ లేని సీఎంని ఎప్పుడూ చూడలేదు. మేడిగడ్డ పిల్లల కుంగటం వెనుక కాంగ్రెస్ ఉందేమో సందేహాలు వస్తున్నాయి. ఒకప్పుడు యాక్చువల్గా కేటీఆర్ మాట్లాడితే అరే భలే మాట్లాడుతున్నాడు రైనా, అసలు సూపర్గా అనిపించేది. ఈ మధ్య పాపం ఏందో ఒక తెలియని ఫ్రస్ట్రేషను ఇవన్నీ కనపడుతున్నాయి. కేటీఆర్లో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఏందేందో మాట్లాడుతున్నాడు, ఏందేందో అరుస్తున్నాడు, అభిమానులు కొడుతున్నాడు. రకరకాల కథలు నడుస్తున్నాయి పాపం ఈ మధ్య కేటీఆర్ ఏందో పాపం. మరి ఇంకా దిశ చూస్తే మనం తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. ఇంట్లో ముత్యం, ఫంక్షన్లో పైత్యం. 100% అండి. ఈ ఫంక్షన్లు, ఈ బొఫేలు ఇవన్నీ ఏవై ఉంటాయో తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. ఏ పార్టీ ఇస్తాం రండి, మందు విందు, అవసరమైతే పొందు కూడా అంట. ఇండ్ల మధ్య సర్వీస్ అపార్ట్మెంట్లో కొత్త దంద. కొండాపూర్ రేవ్ పార్టీలో భగ్నం. అన్ని పెద్ద పెద్దోళ్ళే ఉంటారు. ఇట్లా అంతా పెద్ద పెద్ద బలిసిన బడాబాబులు ఉంటారు చూసారా, వాళ్ళ పిల్లలే ఉంటారు. ఇంట్లో డబ్బులు ఎక్కువ అయిపోయి ఏం చేయాలో తిన్నది అరక్క చేసే పనులు అనమాట ఇవన్నీ కూడా. ఇక విలీనం పంచాయతీ. గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రచారం. నేడు కాంగ్రెస్లో మెర్జంటూ దుమారం, తాజాగా బీజేపీలో. పాపం బీఆర్ఎస్ పని ఇలా అయిపోయింది ఏంటో. కాళేశ్వరం నివేదిక సిద్ధం అంట. రేపో మాపో ప్రభుత్వానికి అందజేత. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఎదురు కూడా దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో నెక్స్ట్ ఏంటి, మేడిగడ్డ తర్వాత మేడిగడ్డ పైన ఏం చేయాలి అని చెప్పి ఇది ఒకటి. ఇక బీజేపీలో చేరే ప్రసక్తే లేదని చెప్తున్నారు రాజాసింగ్ గారు. కార్లు వెనక్కి ఇవ్వరా, బదిలీ అయినా మీ దగ్గరే పెట్టుకుంటారా. 2 ఐఏఎస్ల తీరుపై సర్వత్రా విమర్శలు. ఎవరబ్బా ఐఏఎస్లు, బదిలీ అయిపోయినా కార్లు ఇంకా వాడుకుంటున్నారంట వాళ్ళే. మహిళలకు పదవులు పండగ అంటండి. మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు. ఒక కమిటీలో కనీసం 2 మహిళలకు స్థానం కల్పించబోతున్నారంట. సో ఇవి దిశలో మనకు కనపడుతున్న వార్తలు. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో కూడా ప్రధానంగా మనకి ఏఐ ఎఫెక్ట్. 12,000 మందిని తొలగించనున్న టీసీఎస్. మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగాలను తొలగిస్తామన్న సీఈఓ. అయ్యయ్యో, బలమైన భవిష్యత్తు కోసమే కఠిన నిర్ణయమైన వ్యాఖ్య. చూడండి, అందరికీ ఇదొక డేంజర్ బెల్ లాంటిది. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో ఎందుకైనా మంచిది ఇప్పటి నుంచే ప్లాన్ బి కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియట్ల పరిస్థితులు. ఫెర్టిలిటీ సెంటర్లో డర్టీ దందా. సంతానం లేని జంటలతో వ్యాపారం. మామూలు కథలు కాదు తెలుసా ఇవి. లక్షలు ఒకళ్ళ దగ్గర 30, 40, 50, 70 లక్షలు కూడా లాగారంట పిల్లల గురించి. ఇక ఓరుగల్లు ప్రాజెక్టు స్పీడప్. నెరవేరబోతున్న 40 ఏళ్ల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కళ. మంచిదేగా ఇది. సో ఇవాళ క్యాబినెట్ భేటీ. దేనిపైన చేస్తారో చూడాలి. బీసీ డిక్లరేషన్ కాదు, అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అంట. బీసీల ముసుగులో ముస్లిం రిజర్వేషన్ పెంచే కుట్ర చేయబోతున్నారని చెప్పి బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నారు. అయ్యో, మానసిక సమస్యలు మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయంటండి. టెలిమానస్కి వస్తున్న కాల్స్ 67% వాళ్ళవే అంట. అనారోగ్యం, కుటుంబ కలహాలు, స్ట్రెస్, నిద్రలేమి ప్రాబ్లమ్స్ సతమతం. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులు. పిల్లలు పట్టించుకోక ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్తున్న వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నారంట. అయ్యో పాప, మహిళల్లోనే ఎక్కువ ఉంటుంది. సో రేపు ఎల్లుండో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతున్న హైదరాబాద్ చేరుకున్న కమిషనర్ చైర్మన్ జస్టిస్ ఘోష్ 119 మంది విచారణ చేశారంటండి ఇప్పటివరకు. గ్రేట్ ఇది. నెక్స్ట్ ఇక స్వేచ్ఛ చూస్తే మనం స్వేచ్ఛలో బ్యానర్గా హరిద్వార్లో తొక్కిసలాట గురించి రాశారు. సో తర్వాత ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా వీళ్ళు, తర్వాత వీళ్ళిద్దరు గురించి రాశారు. అనిరుద్ధ్ రెడ్డి గురించి, ఈయన గురించి వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ రాశారు. నిమ్స్ కేసు కంచికేనా, అగ్ని ప్రమాదంపై ఆధారాలు లేకపోవటమా, దర్యాప్తు ఎన్నో అనుమానాలు, ఒక వైద్యాధికారిపై వెల్లువెత్తున్న ఆరోపణలంట. పక్కన పెట్టేశారు ఆ కేసుని. అక్రమ పింఛన్లకు చెక్. పెన్షన్దారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. పక్కాగా అమలుకు డిఆర్డీఓలకు సెర్ప్ ఆదేశం. ఇది మంచి విషయం, చాలా అమలు చేస్తే కనుక బాగుంటుంది. అది ఆరా మస్తాన్ ఏదో బయటపడిందంట కదా, పెద్ద స్కామే. గుంటూరు మస్తాను హైదరాబాద్లో కబ్జా.
అన్ని పార్టీల అండదండలు, నగరంలో బరిదెగించిన ఆరామస్తాన్ గ్యాంగ్, ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో కబ్జా దందా. ఏమయ్యా ఆరామస్తాను, ఏంద్వయ్యా ఇది నువ్వు తప్పుగా చేసేది, నువ్వు పొలిటికల్ సర్వేలు బాగా చేస్తావని చూస్తుంటే బయట భూముల సర్వేలు కూడా చేసుకొని మొత్తం సైడ్ చేసుకుంటున్నావా? ఐపీఎస్ మీకు ఇది తగునా, బదిలీ తప్ప నన్ను ఏం చేయగలరంటూ బరితెగింపంట. మరి ఎవరో ఐపీఎస్ పేరు రాసేది ఉండే కదా. బీజేపీకి పాపం కొత్త తలకాయ నొప్పులు అంటండి. మొన్నటి వరకు బండి వర్సెస్ సీటెలా, ఇప్పుడేమో డీకే వర్సెస్ శాంతికుమారి. బయటపడుతున్న కమలనాథుల కోల్డ్ వార్ అంట. కమలం పరిస్థితి ఏందో అస్తవ్యస్తం అయిపోతుంది ఉండే కొందికి రోజు రోజుకు. కాళేశ్వరంపై విచారణ అదే రిపోర్ట్ రెడీ అయిపోయింది, మరి అందజేస్తారు. ఇవాళ అందజేయచ్చేమో. మరి దానిపైన ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి చూడాలి మనం. బాధితుల భద్రకు టెలిమానస్, ఆత్మహత్యల ఆలోచనలతో కాల్స్, కౌన్సిలింగ్ ద్వారా మార్పు. దీనికి ఎక్కువ మంది మహిళలు కాల్ చేస్తున్నారంట. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా కనపడుతున్న వార్త, బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం, నిన్నైనా రేపైనా న్యాయమైన కోటా ఇచ్చేది కేసీఆర్. కరెక్టే బాగా చెప్పారు. ఎందుకంటే 23 ఎంతో ఉంటే దాన్ని 18 చేసింది కూడా కేసీఆర్. న్యాయమైన కోటా ఇచ్చాడు కదా అప్పట్లో ఆయన. పాపం ఏం చెప్తున్నారో కేటీఆర్ గారికి ఏం చెప్పుకోనికి లేదు. ఎందుకంటే ఏదన్నా ఏం మాట్లాడదామన్నా గతంలో 10 ఏళ్ళుగా వాళ్ళు చేసినవే బయటకు వస్తున్నాయి కాబట్టి ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక వాళ్ళు 111 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అంటండి. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణం అంట. అయ్యో చూడండి పాపం చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు కదా. కడుపు నొప్పులు ఎంత ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అయ్యో. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫింగ్, తల్లి కొడుకులు నడిపిస్తున్న సృష్టి భాగవతం. వీళ్ళని ఇక రేవ్ పార్టీలో ఎంపీ కార్ అంట. మరి ఎంపీ పేరు కూడా రాసేది ఉండే కదా, ఎంపీ అని ఎందుకు రాసి వదిలేశారు? ప్రతి పల్లెటూరుకో వైన్స్, అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు. ప్రతి పల్లెటూరుకో వైన్స్ పెడుతున్నారా? మంచిదే కదా. మొత్తం తాగిచ్చండి మీరు దగ్గర లేకపోతే. ఒక కమిటీ 100 చిక్కులు, చట్టాలు ట్రిబ్యునల్ మనుగడ ప్రశ్నార్థకం, వాటిని అపహాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన అంట. ఇంకా పోలీసులు పిలిచారన్న భయంతో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యయత్నం, వాట్సాప్ గ్రూపులో పోస్టుపై మరో వ్యక్తి ఫిర్యాదు. దళిత జర్నలిస్టుపై ఉక్కుపాదం. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం, ప్రభుత్వ వైఫల్యం నెచ్చబడమే కారణం. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష, ఏకంగా బిఎన్ఎస్ 163 సెక్షన్ అమలు. 4 రోజుల పాటు ఏమీ మాట్లాడద్దని హుకుం జారీ చేశారంట. దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు. ఓర్నాయన, ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్ట్ని అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకే కేసు మీద 2 సార్లు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఏమైంది ఇదంతా? మరి ఇప్పుడు మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు, ఆశ్చర్యం కదా.